గైస్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా అమేజింగ్ వచ్చేసింది. అండ్ ఇదే లెవెల్లో మీ యొక్క ఫొటోస్ని కూడా పెట్టుకొని ఇలానే మీరు కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా నేను కౌంట్ డౌన్స్ నెంబర్స్ ప్రకారం అయితే క్రియేట్ చేసి అండ్ ఫైనల్గా హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసి మీ ఫొటోస్ని ఒక సేక్ ఎఫెక్ట్ లాగా క్రియేట్ చేసుకుంటే చాలా అమేజింగ్ ఉంటుంది. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు అండ్ కొంచెం డిఫరెంట్గా చేశాను. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది గైస్, సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనే స్టేటస్ అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ గైస్ ఇంకొక రిక్వెస్ట్, అండ్ నేను న్యూ ఇయర్కి అలాగే సంక్రాంతి ఫెస్టివల్ కూడా 3D యానిమేషన్ వీడియోస్ అయితే తేబోతున్నా, అవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో లేట్ చేయకుండా ఎడిటింగ్లోకి వెళ్దాం. గాయస్ ముందుగా మనము అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసి అండ్ వాటర్ మార్క్ ఏం లేకుండా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకుని అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది, దీని మీద మనకు క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేస్తానే పైన మనకు ఇన్పుట్ అనే ఆప్షన్ వస్తుంది గాయస్. ఓకే, సో నేను ఈ యొక్క ఫైల్ అనేది కైన్ ఫైల్ ద్వారా ఇచ్చేసాను. ఓకే, సో ఈ యొక్క కైన్ ఫైల్ లింక్ వచ్చేసి మీకు ఆల్ మెటీరియల్స్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అక్కడ మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తే ఆ లింక్ ట్యాప్ ఇచ్చేయండి, డైరెక్ట్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఈ ఫైల్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా మర్చిపోకుండా ఫాలో చేయండి. ఓకే, సో యాడ్ చేస్తూనే డైరెక్ట్గా మనకు ఈ యొక్క ఏదైతుందో కైన్ మాస్టర్లోకి రీడెక్ట్ అయిపోతుంది ఫైల్ అనేది. ఓకే, సో ఫైల్ అనేది రీడెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు కౌంట్ డౌన్స్ అనేది ఆటోమేటిక్గా నేనైతే ప్లే చేసి పెట్టాను. అండ్ మీరు ఫొటోస్కి ఎఫెక్ట్లు కూడా ఇచ్చేసి పెట్టాను, మీరు అన్ని డౌన్లోడ్ అయిపోతాయి. సింపుల్గా మీ ఫొటోస్ని రీప్లేస్ చేసుకోవడమే. సో ఫస్ట్ థింగ్ నేను ఏంటంటే ఆడియోకున్న వాల్యూమ్ అయితే నేను మ్యూట్ చేసేస్తున్నా, ఎందుకంటే సాంగ్ వినిపించకూడదు అండ్ నేను ప్లే చేయకూడదు కనుక. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఈ లెవెల్లో పెట్టేసి మీ 2 ఫింగర్స్ని పెట్టేసి ఈ విధంగా మీరు జూమ్ చేయండి. ఓకే, సో జూమ్ చేస్తూనే ఫస్ట్ మనకు ఇక్కడ చూడండి ఈమె ఫోటో ఉంది, ఈమె ఫోటో మీరు టచ్ చేయండి, రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే, సింపుల్గా మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో అయితే ఉన్నాయో ఆ ఫోల్డర్ని ఒకటైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, అన్నీ కూడా మనకు స్ప్లిట్ స్క్రీన్లో అండ్ మనకు ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు చూసుకోండి. సపోజ్కి ఇప్పుడు ఆమె ఫోటో ఉంది, లాస్ట్ టైము ఇక్కడ నుంచి నేను ఫోటో చేంజ్ చేసేసి అండ్ ఈ ఫోటో పెడుతున్నా. ఓకే, సో ఈ ఫోటోని సెట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఆ ఫోటో వెళ్ళిపోయి మీ ఫోటో వచ్చేసింది. ఓకే, సో ఇలా ఈ ఫోటోని టచ్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళేసి అట్ ద సేమ్ టైం మళ్ళీ మీ ఫొటోస్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను ఆ ఫోటో తీసేసి మళ్ళీ ఇప్పుడు ఈ ఫోటోని యాడ్ చేశాను. ఇంకా కావాలంటే ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు అడ్జస్ట్లు కూడా చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్టు. ఓకే, సో ఇంకా మీ ఫొటోస్ని అన్నిటిని కూడా ఇదే లెవెల్లో మీ ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్ కూడా ఇలానే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకే, సో ఇంకా మీరు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ మీ ఎడిటింగ్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, సో ఇంకా మీరు అన్ని కూడా ఇచ్చేసాను సింపుల్గా. ఇంకా ఎఫెక్ట్లు అంటారా, ఆటోమేటిక్గా ఎఫెక్ట్లు కూడా అవే వస్తాయి, ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో మీరు చూడొచ్చు ఎఫెక్ట్ ఉన్న ఇమేజ్ని అయితే చేంజ్ చేస్తున్నా, సేమ్ రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళేస్తాను. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఫోటోని సెలెక్ట్ చేస్తాను. ఓకే, సెలెక్ట్ చేసేసి మనకు చూడొచ్చు మీరు ఆటోమేటిక్గా ఎఫెక్ట్ కూడా అదే వచ్చేస్తుంది. సో చూడొచ్చు చాలా అమేజింగ్ వచ్చేసింది. ఓకే, సో ఇలా మీరు టోటల్గా మీరు ఎన్ని ఫొటోస్ని ఎడిట్ చేసుకోవాలన్నా కూడా ఇలానే మీరు అన్నిటిని ఎడిట్ అయితే రీప్లేస్ అయితే చేసుకోండి. ఓకే, సింపుల్, ఇంకా మ్యూజిక్ గీజిక్ ఏం మార్చొచ్చు, టోటల్ వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ప్లే చేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో మనకు వీడియో ఇమేజెస్ అన్నీ వచ్చేస్తాయి మీరు డెమో చూసిన ప్రకారమే. ఓకే, సో టోటల్ వీడియో ఆడియో అన్నీ వచ్చేస్తాయి. ఇంకేంటి ఫైనల్ ఇంకా ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. పైన సేవ్ ఆప్షన్ ఉంది, దాని మీద టచ్ చేయండి. ఇక్కడ మీకు ఏ క్వాలిటీ అంటే క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని కింద మనకు సేవ్ యాజ్ వీడియో అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే విత్ ఇన్ సెకండ్స్లో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.